వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. సో ఈ వీడియో సెషన్లో మ్యాథమెటిక్స్ 1A నుంచి మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే టాపిక్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ దట్ అనేసి ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ స్టేట్మెంట్లో ఎంత టర్మ్ మిస్సింగ్ అది గమనించాలి. అప్ టు n టర్మ్స్ అని ఉంటే ఎంత టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో సొల్యూషన్లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే క్వశ్చన్ అయితే మీకు ఇక్కడ ఉంది కాబట్టి నేను మీకు క్వశ్చన్ గురించి చెప్పలేదు. అండ్ ఎంత టర్మ్ ఏమి అంటే ఇది ఏం సిరీస్ బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏపీ సిరీస్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్. ఎలా ఉంటుంది? ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్. ఎంత టర్మ్ ఏముంటుంది? ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇదంతా ఏమి అంటే ఎంత టర్మ్. మరి ఇది థర్డ్ టర్మ్ t3, ఇది t2, ఇది t1. అవునా? సో బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏమంటే ఇక్కడ ఏని ఏమంటారంటే ఫస్ట్ టర్మ్ అంటారు, డిని ఏమంటారంటే కామన్ డిఫరెన్స్ అంటారు. మనకు ఇది ఏపీ సిరీస్ అని ఎలా తెలుస్తుందంటే t2 మైనస్ t1 చేస్తే మనకు ఎంత వస్తుంది? డి వస్తుంది. అలాగే t3లో నుంచి t2 సబ్ట్రాక్ట్ చేస్తే డి వస్తుంది. t4లో నుంచి t3 సబ్ట్రాక్ట్ చేస్తే డి వస్తుంది. అంటే కామన్ డిఫరెన్స్ ఒకటే ఉంటుంది ఏపీ సిరీస్లో. సో దీనికి ఎంత టర్మ్ ఏమి అంటే ఇదే ఏ ప్లస్ n-1 ఇంటూ డి. సో డైరెక్ట్గా నేను ఎంత టర్మ్ రాసేస్తాను బాగా అబ్జర్వ్ చేయండి. ఎంత టర్మ్ని టీ ఎంతో డినోట్ చేస్తారు? ఏ ప్లస్ n-1 ఇంటూ డి. అవునా? సో ఇప్పుడు లెట్ ఎస్ ఆఫ్ ఎన్ అని రాస్తాను. లెట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పైన ఇచ్చిన సిరీస్ రాసుకుంటాను. ఏ, ఇది సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి, థర్డ్ టర్మ్ ఏ ప్లస్ 2d ప్లస్ అండ్ సో ఆన్ అని రాసి ఎంత టర్మ్ ఏమని రాస్తానంటే ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. అవునా? సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి బ్రాకెట్స్ పెట్టాను. ఎందుకంటే ఇదంతా ఒక టర్మ్, సెకండ్ టర్మ్ ఇది, ఇదంతా థర్డ్ టర్మ్, మరి ఇదంతా ఎంత టర్మ్ అర్థమవుతుందా? అందుకే నేను బ్రాకెట్స్ పెట్టాను మీకు అర్థం అవ్వడం కోసము. అవునా? తర్వాత మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే 3 స్టెప్స్లో ఈ ప్రాబ్లమ్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో n ఈజ్ ఈక్వల్ టు 1కి ట్రూ అవుతుందని, LHS ఈక్వల్ టు RHS అవుతుందని ప్రూవ్ చేయాలి. మరి సెకండ్ స్టెప్లో అజ్యూమ్ చేసుకోవాలి n ఈక్వల్ టు kకి ట్రూ అవుతుందని. థర్డ్ స్టెప్లో s ఆఫ్ k ప్లస్ 1కి ట్రూ అవుతుందని ప్రూవ్ చేయాలి. సరేనా? సో ఒక్క క్వశ్చన్ బాగా వినండి, ఈజీగా మిగతా రిమైనింగ్ 2 క్వశ్చన్స్ ఈజీగా అర్థమవుతాయి. If n is equal to 1, then n వాల్యూ 1 అయితే అప్పుడు s ఆఫ్ 1 ఏమవుతుంది? n ప్లేస్లో 1 పెడితే s ఆఫ్ 1 అంటే ఏ వస్తుంది, బికాస్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఏ. లేదా మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన 1-1 అంటే ఎంత? 0 ఇంటూ డి అంటే 0, ఏ వస్తుంది. అవునా? సో LHS ఏమవుతుందంటే s ఆఫ్ 1కి ఏ అవుతుంది. అలాగే RHSలో n ఉన్న చోట మనము 1 సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ a 1/2 ఇంటూ 2a ప్లస్ 1-1 ఇంటూ డి. అవునా? 1-1 అంటే 0 ఇంటూ డి అంటే 0. సో 2a/2 వస్తుంది. 2a/2 అంటే 2 విల్ గెట్స్ క్యాన్సిల్, ఏ వస్తుంది. క్లియర్గా చూస్తే LHS RHS రెండు సేమ్ వచ్చాయి కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే దేర్ ఫోర్ LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు RHS గా రాసుకోవచ్చు. రాసిన వెంటనే మనం ఏం చేయాలి అంటే దేర్ ఫోర్ ద గివెన్ స్టేట్మెంట్ is true for n is equal to 1. అవునా? ఈ స్టెప్స్ ఖచ్చితంగా రాయండి, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రాబ్లంలో మీరు ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ చేసినా ఈ స్టెప్స్కి కూడా మార్క్స్ ఉన్నాయండి. అవునా? తర్వాత నెక్స్ట్ assume that the given statement ని g.s గా రాస్తున్నాను ఇక నుంచి. assume that the given statement is true for n is equal to k. మరి ఎగ్జామ్లో మీరు మాత్రం పూర్తిగా రాయండి, నేనైతే ఇక్కడ టైం సేవ్ చేయడానికి అలా రాస్తున్నాను. s ఆఫ్ n ప్లేస్లో n ఉన్న చోటంతా k రాస్తాను ఈక్వేషన్ 1లో. సో మనకు s ఆఫ్ n ఉంది, s ఆఫ్ k రాశాను. a ప్లస్ d ప్లస్ అండ్ సో ఆన్ a ప్లస్ n-1 ఇంటూ d, a ప్లస్ k-1
ఇంటూ టీగా రాస్తాను. విచ్ ఇస్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది n/2 ఇంటూ అంటే k/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n అంటే k-1 ఇంటూ d. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఈక్వేషన్. అవునా? ఇకపోతే నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఎస్ ఆఫ్ k+1 ట్రూ అని ప్రూవ్ చేయాలి. అవునా? అంటే n ప్లేస్ లో k+1 పెడితే ఈక్వేషన్ 1 లో LHS ఈక్వల్ టు RHS రావాలి. కానీ ఇక్కడ నుంచి మనం రకరకాలుగా చేస్తూ ఉంటారు. మనమైతే ఈ విధంగా చేద్దాం. ఎలా అంటే యాడింగ్ k+1th టర్మ్, యాడింగ్ k+1th టర్మ్, 1th టర్మ్ ఆన్ both sides of equation 2. ఈక్వేషన్ 2 కి బోత్ సైడ్స్ k+1th టర్మ్ యాడ్ చేయాలి. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. nth టర్మ్ ఏమి a+n-1 ఇంటూ d. అవునా? k+1th టర్మ్ అంటే n ప్లేస్ లో k+1 పెట్టాలి. అంటే a ప్లస్ k+1 -1 into d. +1 -1 will gets cancel. a plus kd. ఇది n+1th టర్మ్ అవుతుంది. సారీ k+1th టర్మ్ అవుతుంది. ఈ టర్మ్ ని ఈక్వేషన్ 2 కి ఈ లాస్ట్ లో ఆ లాస్ట్ లో యాడ్ చేయాలి. సో నేను చేసి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. సో 2 implies a ప్లస్ అలాగే ఉంటుంది, a ప్లస్ d కూడా అలాగే ఉంటుంది. మరి లాస్ట్ లో nth టర్మ్ కూడా అలాగే ఉంటుంది, a ప్లస్ k-1 ఇంటూ d. మరి ఏం యాడ్ చేయమన్నాను? k+1th టర్మ్. k+1th టర్మ్ ఏమి a ప్లస్ kd. ఆ సైడ్ కూడా యాడ్ చేయాలి. k/2 ఇంటూ 2a ప్లస్ k-1 ఇంటూ d. లాస్ట్ లో ఎంత యాడ్ చేయాలి అంటే a ప్లస్ kd యాడ్ చేయాలి. అవునా? యాడ్ చేసిన తర్వాత మీరు కేవలం RHS పార్ట్ ని సాల్వ్ చేయండి. ఈ పార్ట్ ని మాత్రం సాల్వ్ చేయండి, సరిపోతుంది. సో బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ by2 లేదు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే by2 రాసుకొని పైన ఇంటూ 2 అని రాస్తాను. 2 క్యాన్సిల్ అయితే అగైన్ యూ విల్ గెట్ ద సేమ్ థింగ్. అలా ఎందుకు రాస్తున్నానంటే LCM సేమ్ అయితే న్యూమరేటర్ యాడ్ చేసుకోవచ్చు. అవునా? ఇప్పుడు LCM సేమ్ కాబట్టి న్యూమరేటర్ యాడ్ చేసేస్తాను. k ఇంటూ 2a ప్లస్ k-1 ఇంటూ d. ఇక్కడ ఏమొస్తుందంటే 2 ఇంటూ a 2a, 2 ఇంటూ kd 2kdగా రాసుకోవచ్చు. మరి నెక్స్ట్ స్టెప్ లో బాగా అబ్జర్వ్ చేయండి. k తో లోపల ఉండే టర్మ్స్ ని మల్టిప్లై చేస్తాను. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 2ka. ఇక్కడ k ఇంటూ k-1 వస్తుంది, k ఇంటూ k-1 ఇంటూ d. మరి ఇక్కడ 2a వస్తుంది, ఇక్కడ 2kd వస్తుంది, డివైడెడ్ బై 2. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. k ఇంటూ k అంటే k² వస్తుంది, మళ్ళీ k² ఇంటూ d అంటే k²d వస్తుంది. కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే k²d మైనస్ kd వస్తుంది. సో అది కూడా ఇక్కడే రాసేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. k²d మైనస్ kd. అవునా? నెక్స్ట్ స్టెప్ చూడండి. 2kd మైనస్ kd అంటే విల్ గెట్ ప్లస్ kd. అవునా? ఎందుకంటే 2kd లో మైనస్ kd సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? kd వస్తుంది. కాబట్టి 2ka అలాగే ఉంటుంది. దీని పక్కన ఈ టర్మ్ రాసుకుంటాను, 2a రాసుకుంటాను. అవునా? సో 2a రాసేసుకున్నాను. తర్వాత k²d రాస్తాను. ఈ 2 టర్మ్స్ బదులు ఏం రాస్తానంటే kd రాస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. హోల్ డివైడెడ్ బై 2, హోల్ డివైడెడ్ బై 2. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 2 టర్మ్స్ లో 2a కామన్ చేయొచ్చు, ఈ 2 టర్మ్స్ లో kd కామన్ చేయొచ్చు. సో 2a కామన్ చేస్తే 2a ఇంటూ k+1 గా రాసుకోవచ్చు. మరి ఇక్కడ kd కామన్ చేస్తే మనం ఏం రాసుకోవచ్చు అంటే k+1 గా రాసుకోవచ్చు, డివైడెడ్ బై 2. మరి ఈ 2 టర్మ్స్ లో మనం k+1 కామన్ చేసుకుంటాము. k+1 కామన్ చేస్తే వాట్ ఈస్ రిమైనింగ్? ఇక్కడ k+1 బయటికి వచ్చేసింది కాబట్టి యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 2a. ఇక్కడ k+1 బయటికి వెళ్ళిపోయింది కాబట్టి యూ కెన్ రైట్ ఇట్ యాజ్ kd డివైడెడ్ బై 2. అవునా? సో మనకు క్వశ్చన్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ ఏముండింది ఒక్కసారి చూడండి. n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. రైట్ హ్యాండ్ సైడ్ లో n ఉన్న చోటంతా k+1 రావాలి, అంతే కదండి. కాబట్టి ఒక్కసారి రైట్ హ్యాండ్ సైడ్ రాసుకోండి. n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. అవునా? సో మనకేమొచ్చింది ఇక్కడ? మనకు కూడా ఆల్మోస్ట్ అదే వచ్చింది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే k+1/2 అలాగే రాసేస్తున్నాను, దీన్ని ఏమీ మార్చలేదు. 2a ప్లస్
జస్ట్ కేడీని ఏం చేస్తానంటే 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేస్తాను కేకి, అంటే k +1 -1 ఇంటూ డీగా రాసుకున్నాను. ఇలా ఎందుకు రాస్తున్నానంటే ఆ విషయం మీకు తెలియాలి. మనకు క్వశ్చన్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ ఏముందంటే ఇది మన రైట్ హ్యాండ్ సైడ్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. మీరు ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేస్తే n ఉన్న చోటంతా k+1 వచ్చే విధంగా రాసుకున్నాను. అందుకే కేకి నేను 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేశాను. అర్థమైందా? మరి మీకు అర్థమైన తర్వాత ఇది రబ్ చేసేయచ్చు. కింద ఏం రాసుకోవచ్చు అంటే therefore the given statement is true for n is equal to k+1 అని చెప్పి రాసుకోవచ్చు. లాస్ట్ స్టెప్ మర్చిపోకుండా రాయండి. therefore by the principle of mathematical induction, అంటే నేను MI అని రాస్తాను, మ్యాథమెటికల్ ఇండక్షన్, ద గివెన్ స్టేట్మెంట్ అంటే S of n ఈజ్ ట్రూ ఫర్ ఆల్. ఈ సింబల్ ఏమంటారు? ఫర్ ఆల్ అంటారు. ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అని చెప్పి రాయాలి. దీనికి మొత్తం మీరు రాస్తే యూ విల్ గెట్ 7 మార్క్స్. మరి ఇందులోనే సెకండ్ క్వశ్చన్ ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. సెకండ్ క్వశ్చన్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. మరి ఇదేం సిరీస్ అంటే జీపీ సిరీస్. జీపీ సిరీస్ అంటే జామెట్రికల్ ప్రోగ్రెషన్ సిరీస్. AR స్క్వేర్, AR క్యూబ్, AR పవర్ 4 అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ ఏముంటుందంటే AR పవర్ n-1. ఇదేం సిరీస్ అంటే జీపీ సిరీస్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ సిరీస్. అవునా? ఇందాక ఏమన్నాను? T2 మైనస్ T1 చేయాలన్నాను. ఇది ఇక్కడ T1, ఇది T2, ఇది T3, ఇది T4, ఇది Tn. అవునా? nth టర్మ్. మరి ఇక్కడ T2/T1 చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, T2/T1 ఎంత వస్తుంది? R వస్తుంది, కామన్ రేషియో. T3/T2 R వస్తుంది. T4/T3 డివైడ్ చేస్తే R వస్తుంది. R ఏమంటారంటే కామన్ రేషియో, ఏమంటారంటే ఫస్ట్ టర్మ్. మరి nth టర్మ్ ఏమి సార్ ఇక్కడ అంటే మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు A ఇంటూ R పవర్ n-1. అవునా? సో ఫస్ట్ నేను సొల్యూషన్ లో క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. సో nth టర్మ్ Tn is equal to A ఇంటూ R పవర్ n-1 గా రాసుకున్నాను. అవునా? let S of n is equal to A plus AR plus AR square plus and so on plus nth టర్మ్ రాస్తున్నాను AR పవర్ n-1 is equal to A into R power n-1 divided by R-1. So this is our equation number 1. ఫస్ట్ స్టెప్ ఏంటి? యాజ్ యూజువల్ గా మీకు తెలుసు, ఇఫ్ n is equal to 1 then n వాల్యూ 1 అయితే అప్పుడు LHS లో n ఉన్న చోట మనము 1 సబ్స్టిట్యూట్ చేయాలి. A ఇంటూ R పవర్ 1-1 లేదా ఫస్ట్ టర్మ్ S of 1 కూడా రాసుకోవచ్చు, అంటే A గా రాసుకోవచ్చు. అవునా? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా మీకు అదే వస్తుంది. 1-1 అంటే 0, R పవర్ 0 అంటే 1 ఇంటూ A నే వస్తుంది. మరి RHS లో n ఉన్న చోట 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో A ఇంటూ R పవర్ 1 అంటే R అవుతుంది. R-1 by R-1, R-1 will gets cancelled, A నే వస్తుంది. పక్కన మనం ఏం రాసుకోవచ్చు అంటే LHS is equal to RHS అని రాసుకోవచ్చు. therefore the given statement is true for n is equal to 1. Next step ఏంటి? assume that the given statement is true for n is equal to k అని రాసుకోవాలి. assume that the given statement is true for n is equal to k. అవునా? for n is equal to k అంటే ఈక్వేషన్ 1 లో n ఉన్న చోట k రాయాలి. A plus AR plus AR square plus and so on. లాస్ట్ లో ఏం రాయాలి అంటే nth టర్మ్ AR పవర్ k-1 అని రాయాలి. is equal to A into రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? R పవర్ n-1. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ R పవర్ k-1 by R-1 గా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఈక్వేషన్. అవునా? మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే యాడింగ్ k+1th టర్మ్ k+1 అపాస్ట్రఫీలో ఇక్కడ TH k+1th term on both sides of second equation.
మరి ఎంత టర్మ్ ఏమి ఇక్కడ ఎంత టర్మ్ మీకు గుర్తుండాలి a ఇంటూ r పవర్ n మైనస్ 1 n ఉన్న చోట k ప్లస్ 1 పెట్టాలి a ఇంటూ r పవర్ k ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 వెళ్ళిపోతే a ఇంటూ r పవర్ k ఇది k ప్లస్ 1 టర్మ్ సో ఇది యాడ్ చేయాలి అవునా మీకు అర్థమవుతుందా సో ఇది యాడ్ చేయాలి సో ఇక్కడ నేను ఇది యాడ్ చేస్తాను ఓకే సో ఇక్కడ నేను ఈక్వేషన్ 2 కి బోత్ సైడ్స్ a r పవర్ k యాడ్ చేస్తాను బాగా అబ్జర్వ్ చేయండి సో s ఆఫ్ k సో ఈక్వేషన్ 2 ఇంప్లైస్ a ప్లస్ ar ప్లస్ ar స్క్వేర్ అండ్ సో ఆన్ ఏం రాసుకోవచ్చు a r పవర్ k మైనస్ 1 మరి ఎంత యాడ్ చేస్తున్నాను a r పవర్ k ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r పవర్ k మైనస్ 1 బై r మైనస్ 1 మరి ఇక్కడ a r పవర్ k యాడ్ చేశాను అవునా యాడ్ చేసిన తర్వాత నేను చెప్పాను కేవలం RHS పార్ట్ ని మాత్రం మీరు సింప్లిఫై చేసుకోమన్నాను సో RHS పార్ట్ మాత్రం కాకపోతే ఇక్కడ నేను r-1 తో మల్టిప్లై చేసి r-1 తో డివైడ్ చేస్తున్నాను అలా ఎందుకు చేస్తున్నానంటే LCM ఒకటే అయిపోతే మనం న్యూమరేటర్ యాడ్ చేసుకోవచ్చు ఇవి రెండు క్యాన్సిల్ అయితే మళ్ళా అగైన్ మనకు సేమ్ టర్మ్ వస్తుంది సో ఇక్కడ LCM ఏమి అంటే r-1 is the LCM a into r power k minus 1 ఇక్కడ a into r power k into r minus 1 గా రాసుకోవచ్చు మరి ఇక్కడ నుంచి బాగా అబ్జర్వ్ చేయండి which is equal to a into r power k a r power k a into minus 1 minus a into r power k plus 1 ఎందుకు ఇలా రాశానంటే r power k into r అంటే r power k plus 1 గా రాసుకోవచ్చు minus a into r power k గా రాసుకోవచ్చు హోల్ డివైడెడ్ బై r మైనస్ 1 అవునా ఏ ఆర్ పవర్ కే మైనస్ ఏ ఆర్ పవర్ కే ఈ టూ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి మరి ఈ టూ టర్మ్స్ లో ఏం కామన్ చేయొచ్చు ఏ కామన్ చేయొచ్చు ఏ కామన్ చేస్తే r పవర్ k ప్లస్ 1 మైనస్ 1 అని రాసి ఏ కామన్ చేసేసాను ఈ టూ టర్మ్స్ లో ఏ కామన్ చేశాను డివైడెడ్ బై r మైనస్ 1 ఒక్కసారి మీరు క్వశ్చన్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ ఏమి గుర్తు తెచ్చుకోండి ఏ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1 చూడండి n ఉన్న చోట k ప్లస్ 1 వచ్చింది కాబట్టి therefore the given statement is true కింద రాసుకోవాలి therefore the given statement is true for n is equal to k plus 1 మరి కింద లాస్ట్ స్టెప్ రాయడం మర్చిపోవద్దండి ఏం రాసుకోవాలి therefore by the principle of mathematical induction by the principle of mathematical induction the given statement is true for all ఈ సింబల్ ఏమని చదువుతారు for all small n belongs to capital N అంటే for every natural number అని n అంటే capital N అంటే natural number ఓకే మరి ఈ సిరీస్ లో థర్డ్ క్వశ్చన్ చూడండి థర్డ్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది ఈ క్వశ్చన్ మాత్రం కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ లో ఇక్కడ చిన్న చేంజ్ చేసుకోవాలి ఏంటి అంటే 2 ని 2.1 గా రాసుకోవాలి అర్థమవుతోందా క్వశ్చన్ అయితే ఇలాగే ఇస్తారు కానీ మనం మాత్రము 2.1 గా రాసుకోవాలి 2.1 అంటే విల్ గెట్ 2 అవునా కాబట్టి 2.1 గా రాసుకుంటే మనము ఈజీగా చేయొచ్చు అర్థమవుతోందా ఇప్పుడు ఇక్కడ ఉండే సిరీస్ లో ఎంత టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాను బాగా అబ్జర్వ్ చేయండి అన్నిట్లో ఫస్ట్ నంబర్ చెప్పండి 2, 3, 4 సో సొల్యూషన్ లో ఫస్ట్ ఏంటి అంటే ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాను 2, 3, 4 దేంట్లో ఉన్నాయి r in ap ap అంటే ఏంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవునా ఏ వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్ ని ఏ అంటాము సో ఏ వాల్యూ టు డిఫరెన్స్ ఎంత అంటే t2 మైనస్ t1 3 మైనస్ 2 అంటే 1 వస్తుంది మరి ఎంత టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d a అంటే 2 కాబట్టి 2 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 1 అంటే n మైనస్ 1 వస్తుంది కాబట్టి d వాల్యూ రాయలేదు సో ఇక్కడ n 2 లో 1 పోతే 1 వస్తుంది n ప్లస్ 1 సో ఎంత టర్మ్ ఎంత అంటే n ప్లస్ 1 అలాగే ఇప్పుడు ఇంతకు ముందు అన్నిట్లో ఫస్ట్ నంబర్ మీరు తీసుకున్నారు ఇప్పుడు అన్ని టర్మ్స్ లో సెకండ్ నంబర్ 1, 2, 2 స్క్వేర్ చూడండి 1, 2, 2 స్క్వేర్ అంటే 4 r in
ఏపీ కాదండి, ఆర్ ఇన్ జీపీ. జీపీ మీన్స్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. అవునా? సో ఇక్కడ ఏ వాల్యూ, ఫస్ట్ టర్మ్ ని ఏ అంటాము 1, ఇక్కడ డి కాదు ఆర్ రావాలి. ఆర్ అంటే T2/T1 అంటే 2 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంత టర్మ్ ఫార్ములా ఏమంటే ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. అవునా? సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ అంటే 1 కాబట్టి రాసినా ఒకటే రాయకపోయినా ఒకటే, ఆర్ పవర్ అంటే 2 పవర్ n-1. ఇది ఎంత టర్మ్ అవుతుంది. మరి ఎంత టర్మ్ రాసేటప్పుడు దేర్ఫోర్ ఎంత టర్మ్ రాస్తాను, రెండిటికి కలిపి రాయాలి. ఇక్కడ వచ్చి ఒకటి n+1 ఇంకోటి 2 పవర్ n-1. కాబట్టి ఎంత టర్మ్ ఏమి అంటే n+1 ఇంటూ 2 పవర్ n-1. ఇది ఎక్కడ రాయాలి అంటే ఈ ప్లేస్ లో రాయాలి. అప్ టు n టర్మ్స్ అని ఇచ్చినారు కదండి, అక్కడ ప్లస్ పెట్టేసి ఇక్కడ వచ్చినటువంటి ఎంత టర్మ్ రాయాల్సి ఉంటుంది. సరేనా? సో ఇప్పుడు రాసుకోండి. లెట్ s ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు s ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 ని ఎలా రాసుకోమన్నాను 2.1, తర్వాత 3.2 గా రాసుకోమన్నాను 3.2, తర్వాత 4.2² ప్లస్ అండ్ సో ఆన్. ఎంత టర్మ్ ఏమి n+1 ఇంటూ 2 పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు, మరి క్వశ్చన్ యొక్క RHS ఏముంది n.2 పవర్ n. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమి కంప్లీట్ అయ్యింది. ఈక్వేషన్ నంబర్ 1 గా రాసుకోవచ్చు. ఇన్ కేస్ ఎంత టర్మ్ ఇస్తే ఇదంతా మీరు చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఈ స్టెప్ తోనే స్టార్ట్ చేసుకోవచ్చు. అవునా? మరి నెక్స్ట్ ఏమి, ఇఫ్ n is equal to 1, if n is equal to 1 then, సో LHS లో n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయాలా, s ఆఫ్ 1 కావాలి అంటే LHS లో 2.1 అంటే 2 నే వస్తుంది. మరి RHS లో s ఆఫ్ 1 అంటే ఇదేనండి, ఇది s ఆఫ్ 1. అవునా? RHS లో n ఉన్న చోట 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1.2 పవర్ 1, 1.2 పవర్ 1 అంటే 2 నే వస్తుంది. LHS ఈక్వల్ టు RHS వచ్చింది. ఆ విషయం మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. LHS ఈక్వల్ టు RHS వచ్చింది. కింద ఏం రాయాలి అంటే therefore the given statement is true for n is equal to 1. అవునా? ఇలా రాసిన వెంటనే మనం నెక్స్ట్ కింద ఏం చేయాలి అంటే assume that the given statement is true for n is equal to k. అవునా? ఇలా రాసిన వెంటనే ఈక్వేషన్ 1 లో ఎక్కడైతే n ఉందో అక్కడ k రాస్తాను. s ఆఫ్ k is equal to 2.1 plus 3.2 plus and so on plus n+1 అంటే k plus 1, 2 power k-1 is equal to k into 2 power k. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఈక్వేషన్. అవునా? సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే యాడింగ్ k plus 1th term on both sides of equation 2. సెకండ్ ఈక్వేషన్ కి బోత్ సైడ్స్ k plus 1th term యాడ్ చేయాలి. k plus 1th term అంటే ఏమి అంటే ఎంత టర్మ్ అంటే మీకు తెలుసు. ఎంత టర్మ్ ఏముంది అక్కడ n+1 ఇంటూ 2 పవర్ n-1. అవునా? ఇక్కడ n ఉన్న చోట k plus 1 పెట్టాలి. సో k plus 1 ఇక్కడ 2 పవర్ k plus 1-1 ప్లస్ 1-1 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో k plus 2 ఇంటూ 2 పవర్ k, ఇది ఏమవుతుందంటే k plus 1th term అవుతుంది. సో k plus 2 ఇంటూ 2 పవర్ k యాడ్ చేయాలి. ఈక్వేషన్ 2 కి ఈ లాస్ట్ లో యాడ్ చేయాలి, ఈ లాస్ట్ లో కూడా యాడ్ చేయాలి. సరేనా? సో ఈక్వేషన్ 2 ఇంప్లైస్ 2.1 అలాగే రాస్తాను, 3.2 అలాగే రాస్తాను, తర్వాత ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ k plus 1 ఇంటూ 2 పవర్ k-1. మరి ఎంత యాడ్ చేయమన్నాను k plus 2 ఇంటూ 2 పవర్ k యాడ్ చేయమన్నాను. ఇక్కడ కూడా k డాట్ 2 పవర్ k కి ఎంత యాడ్ చేయాలి k plus 2 ఇంటూ 2 పవర్ k యాడ్ చేయాలి. అవునా? ఇది మాత్రం చాలా సింపుల్ గా అయిపోతుంది. RHS చూడండి, ఈ రెండిట్లో ఒకటి కామన్ ఉంది, అది మీకు తెలుసు. ఏంటది? k 2 పవర్ k కామన్ ఉంది. ఎప్పుడైతే 2 పవర్ k కామన్ చేస్తానో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ k plus 2 గా రాసుకోవచ్చు. ఇక్కడ 2 పవర్ k కామన్ చేసేస్తే k ఉంటుంది, ఇక్కడ k plus 2 ఉంటుంది. k plus k అంటే 2k గా రాసుకోవచ్చు. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 పవర్ k అలాగే ఉంటుంది, 2k plus 2 గా రాసుకోవచ్చు. ఈ రెండిట్లో 2 కామన్ చేయొచ్చు, కామన్ చేసిన 2 బయటికి వచ్చేస్తుంది. సో 2 పవర్ k ఇంటూ 2 అని రాసి k plus 1 గా రాసుకున్నాం.
లోపల 2 కామన్ చేస్తే బయట వచ్చేసింది. ఇక్కడ 2 పవర్ 1 ఉంటుంది. పవర్స్ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయాలి. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 పవర్ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 1. ఒక్కసారి క్వశ్చన్ యొక్క RHS చూడండి, n ఇంటూ 2 పవర్ n, అవునా? సో క్వశ్చన్లో RHS n ఇంటూ 2 పవర్ n ఉందా లేదా? n ఇంటూ 2 పవర్ n అంటే n ఉన్న చోట k ప్లస్ 1 ఉంది, 2 పవర్ n ఉన్న చోట 2 పవర్ k ప్లస్ 1 ఉంది. కాబట్టి మనము ఏం రాసుకోవచ్చు అంటే therefore the given statement is true for n is equal to k plus 1. Therefore by the principle of mathematical induction, the given statement is true for all small n belongs to capital. లాస్ట్ లో ఖచ్చితంగా మీరు ఈ సెంటెన్స్ రాయండి, ఎందుకంటే దీనికి కూడా ఒక మార్క్ ఉంది. కాబట్టి మీరు ఎవరైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా ఈ స్టెప్స్ మాత్రం కరెక్ట్ గా రాస్తే మీకు కనీసం ఒక 3 to 4 మార్క్స్ అన్నా వస్తాయి చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.